నానుడి చెప్తారు. ఆఖరికి నువ్వు రేపు ఇస్తా అని చెప్తున్న రైతు భరోసా పైసలు 10,000 కోట్లు కూడా మనం మేమిచ్చినాం కదా నీకు అప్పు. మేము వద్దంటే నీకు అప్పు వచ్చేదా? ఇంకా చెప్పమన్నారు అంతే. ఊకే లొలిపెట్టకు మన్నారు. అట్లా లొలిపెట్టి వాళ్ళు పోయారు, ఇట్లా లొలిపెడితే వీళ్ళు కూడా పోతారు. వీళ్ళు అసలే శుతిలేని సంసారం వీళ్ళది. ఈ శుతిలేని సంసారాన్ని నడుపుడే ఎక్కువ నీకు నేను చెప్పినా కదా, ఏడాదిలో నీకు 10 ఏళ్ళలో వాళ్ళకి ఎంత పాపం కట్టుకున్నావు, నువ్వు ఏడాదిలో అంత పాపం కట్టుకున్నావు. మళ్ళీ బీజేపీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే వాళ్ళకంటే దారుణమైన పరిస్థితి నీకు వస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు నువ్వు జనవరిలో ఏదో ఇత్తాని పొంకనాలు కొడుతున్నటువంటి రైతు భరోసాకు పైసలు మళ్ళీ నువ్వు టీజీఐఏసీ భూముల్ని కుదబెడితే కేంద్రం గ్యారంటీ ఇస్తే నీకు అది లోన్ వచ్చింది 10,000 కోట్లు. మేము వద్దనుకుంటే లోన్ ఎట్లా వస్తుంది? నిజంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు వద్దనుకొని 8 మందిని కలిసిపోయి ఉత్తరం ఇచ్చి ప్రధానమంత్రి గారికో ఆర్థిక మంత్రి గారికో ఆపురు సార్ ఏప్రిల్ దాకా అని మేము ఆపితే జనవరిలో నువ్వు రైతు భరోసా ఎడికెళ్ళిస్తావు రేవంత్? మాకు తెలుసు కదా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు. రఘునందన్ రేవంత్ ఒకటి, అంతకుముందు ఏం చెబుతారు కేసీఆర్ రఘునందన్ ఒకటే కులం. ఈ దెబ్బ మీకేం రాదా ఏంది? రఘునందన్ పనిచేసేది ప్రజల కోసం కదా, చూపెట్టుర్రి. రఘునందన్ మాట్లాడేది తెలంగాణ కోసం. 1980లో ఇందిరమ్మ గెలిచినప్పుడు రైల్వే లైన్ ఎత్తా అని అది సర్వే చేపించి అవతల పడిపోయింది. మళ్ళీ ఏళ్ళదా గనవల్లే 45 ఏళ్ళు అయింది, ఏం చెప్తున్నావు రైల్వే మంత్రి అని పార్లమెంట్లో లేచి నిలబడి అడిగిన. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం నేను అడిగిన, నిజామాబాద్ ఆర్మూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రైల్వే ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవని అడిగినాం. వీళ్ళేనా అడిగిరా వీళ్ళ సూరత్కి? వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వ్యాపారాలు, టీవీలు పెట్టుకుందామా, పేపర్లు పెట్టుకుందామా, మంది కొంపలు ఎట్లా ముంచుదామా తప్ప దే ఆర్ నాట్ ఫర్ ద పబ్లిక్. నేను కోపంతో చెప్తాను, ఇది వాస్తవం, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఆ కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, బేసికల్గా ప్రజలు బహిష్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్లకు సంబంధం లేనోడు కేటీఆర్, సిద్దిపేటకు సంబంధం లేనోడు హరీష్, వీళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేసినది. పుట్టింది మేము, పెరిగింది మేము, మాది ఊరు, పక్క రోడ్ వచ్చి మా మీద పెత్తనం చేస్తే మేమే ఊరుకుంటాం. మొన్నటిదాకా మీరు చెప్పింది కదే కదా, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తున్నారు, పక్క జిల్లాలో వచ్చి మా మీద చేసినది. సో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. కేటీఆర్ మీద కేసు అయితే హరీష్ రావు మాట్లాడేది ఎవరు లేడా టీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు అంటున్నా, మీడియా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఆ పార్టీ కూడా అంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. ఒక్కొక్కరు వీళ్ళకంటే ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సార్లు మంత్రి పదవి చేసిన వాళ్ళు. వాళ్ళు చేసుకున్న గోతిలో వాళ్ళే పడతారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే అనుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఉండరు, బావబామ్మర్దులు ఇద్దరు ఈ 3 ఏళ్ళు కలిసి ఉండరు, 3 ఏళ్ళు కలిసి ఉండరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్. మీరు ఆశ పెట్టుకోరు. ఇలా చెప్పిపోతున్నా ఏదో నేను రాజనీతి రఘునందన్ గారు జ్యోతిష్యం చెప్తున్నారు, వాస్తవాలు చెప్తాం. చంద్రశేఖరరావు పోతాడని దుబ్బాకలు గెలిచిన తర్వాత చెప్పినాం. అప్పుడు కళ్ళు నెత్తి మీదకి దిగలేదు వాళ్ళకి అర్థం కాలేదు. దుబ్బాక అనేది వాళ్ళకి ఒక ప్రీ ఫైనల్ లాంటిది. అప్పుడు వాళ్ళు ప్రజలు వాళ్ళ సొంతూరులో అలా కర్రు కలిసి వాత పెట్టినప్పుడు అర్థం కాలేదు. రఘునందన్ దుబ్బాకల ఎలక్షన్లో ఓడగొట్టేందుకు పోలీసు వాళ్ళని పెట్టి 10 కేసులు పెట్టి ఇంటికి 2,000 పెట్టి దుబ్బాకలు నన్ను ఓడగొట్టి వచ్చి బాగా గెలిచినా అని ఎగిరిండు. భూమి గుండ్రంగా ఉంటుంది. 6 నెలలు కాకముందు ఏమైంది? సిద్దిపేటలో నీ మెజార్టీ 1 వెయ్యికి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. గట్ల జనం బాగా తెలియకలు మీ ఇద్దరి కంటే, బావబామ్మర్దుల కంటే. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను ప్రజలు విశ్వసించారు. వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఒక ఆయన అమెరికాకి వెళ్ళి నడిపించుకుంటాడు యూట్యూబ్ ఛానల్, ఇంకొక ఆయన కెనడాకి వెళ్ళి నడిపించుకుంటాడు. బావ అమెరికాకి వెళ్ళి కెనడాకి వెళ్ళి నడిపించుకుంటూ ఈయన ఇండియాకి వెళ్ళి నడిపించుకుంటాడు. ఇంతకు మించి ఆయన ఏదో చెప్పింది కదా, 30 మెడికల్ కాలేజీలు పెట్టేవాళ్ళు 30 యూట్యూబ్లు పెట్టాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అవే యూట్యూబ్లలో ప్రచారం తప్ప వాళ్ళకి జనంలో విశ్వాసం లేదు, వాళ్ళని జనం విశ్వసించరు. విశ్వసనీయత కోల్పోయినటువంటి నాయకులు ఇద్దరు బావబామ్మరుదులు. నా సిన్సియర్ అడ్వైస్ టు బోత్ ఆఫ్ దెమ్, బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ ఫర్ 12 years. కాబట్టి మీరిద్దరు ఒక 5 ఏళ్ళు నోరు మూసుకొని వేరే నాయకులను మాట్లాడిపిస్తే ప్రజలు ఏమైనా మిమ్మల్ని, మీ పార్టీని ఏమైనా 1-2 సీట్లు ఇస్తారేమో, లేకపోతే మీరు అడ్రస్ లేకుండా అవుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయరని చెప్తున్నారు కదా, ఎట్టి పరిస్థితులలో చేయరు. ఏ విషయాల మధ్య వాళ్ళకి అంటే ఇద్దరికి ఒకటే ఉంది కదా గోల్, ముఖ్యమంత్రి కావాలని. కాబట్టి ఒకరిని చంపి ఇంకోటి బతకాలని కోరుకుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే కాలేరు కదా. కాబట్టి అది పంచాయతీ అన్నట్టు వాళ్ళు ఇద్దరి మధ్య. ఏదో రేవంత్ రెడ్డి రేపు దిగిపోతుండు, వీళ్ళు ఎల్లుండి అవుతారు అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు గట్ల. కానీ మేమున్నామనేది వాళ్ళకి అర్థమవుతలేదు. తప్పకుండా ప్రజలు మా వైపే ఉంటారు, ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. మేము ప్రజల కోసమే ఉంటాం, అంత్యోదయ కోసమే ఉంటాం. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ విల్ బి సర్వ్డ్ బై ఓన్లీ భారతీయ జనతా పార్టీ, నన్ అదర్ దెన్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పోయి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వచ్చారు. ఏం చేయాలన్నా మేమే చేయాలి, గుర్తుంచుకోండి. ఏ జరగాలన్నా మా ద్వారానే జరగాలి. వీళ్ళంతా వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ అంగు ఆర్బాటాల కోసం తప్ప దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. ప్రజలు కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అంటున్నారు, రేవంత్ రెడ్డి సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నారు. కానీ అక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కితాబ్ ఇచ్చారు. ఇప్పుడు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల కోసం మాట్లాడుకోవడం అనేది మనం తగ్గించుకోవాలి. తెలుగు మీడియాకి నాదొక విజ్ఞప్తి. మీ చేతికున్న 5 ఏళ్ళే ఒక రకంగా లేవు. 3 పార్టీలు కలిసిన అక్కడ 3 మాట ఒకటి రకంగా ఎందుకుంటుంది? ఇప్పుడు మీరు కారు కొనాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకో కారు అంటారు, ఒక కారు అంటారు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి కదా పార్టీకి. అది పార్టీ సిద్ధాంతం కోసం మాట్లాడలేదు కదా.
నాకు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నచ్చుతారు, చిరంజీవి హీరోగా నచ్చుతారు, ఇంకొకరు నచ్చరు. వాట్ డస్ ఇట్ మీన్? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్? ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నారు, తప్పేముంది అందులో?